ప్రభుత్వ ఆసుపత్రిలో కొనసాగుతున్న వైద్యము అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీపై కూడా ఇది కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం శివరామకృష్ణ సార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నించాం. సార్ మొత్తం కూడా ఇలా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిని కూడా లోపల మొత్తం పరిశీలించారు. ఏమైనా మీ దృష్టికి వచ్చాయా? ఎట్లా సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్? ఈరోజు మన ఆరోగ్య శాఖ మంత్రి గారి డైరెక్షన్స్ వలన మరియు హెల్త్ సెక్రటరీ మేడం డైరెక్షన్స్ ఫాలో చేస్తూ నేను డిఎంఈ అకాడమిక్ శివరాం ప్రసాద్ని నల్గొండ జనరల్ హాస్పిటల్ విజిట్ చేయడం అయింది. సూపరింటెండెంట్ గారితో మిగతా హెచ్ఓడీస్ డాక్టర్స్తో ఇంటరాక్ట్ అయ్యి మెయిన్ ఇష్యూస్ ఉన్న ఎమర్జెన్సీ సర్వీసెస్ రూమ్స్ ఐసీయూస్ విజిట్ చేసాము. అక్కడికి ఉన్న పేషెంట్ ఫెసిలిటీస్ చూసాము. ఆ తర్వాత ఈ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ కూడా చూసాము. అక్కడ ఉండే ఫెసిలిటీస్, అక్కడ ఉండే డెఫిషియన్సీస్, అక్కడ ఉండే రిక్వైర్మెంట్స్ అవి కూడా పరిశీలించాము. వీలైనంత వరకు మనం ఉదయాన్నే అనుకున్నట్టు ఫ్యాకల్టీ డెఫిషియన్సీస్ని గమనించాము. దాన్ని ఇంప్రూవ్ చేసి కావాల్సిన డాక్టర్స్ని ప్రొవైడ్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. రిక్రూట్మెంట్ అయితేనేమి, ప్రమోషన్స్ అయితేనేమి కొత్తగా డాక్టర్స్ వస్తున్నారు. సో దట్ గైనకాలజీ డిపార్ట్మెంట్స్లో మిగతా డిపార్ట్మెంట్స్లో డాక్టర్స్ వస్తారు, ఇనఫ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఒకటి. ఆ తర్వాత కొన్ని ఇంతకుముందు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సజెస్ట్ చేశారు. ఫుడ్ సప్లై లేదు అదని, దాన్ని ఎంక్వైరీ చేశాము. అది సరిపోతుంది. నేను విత్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ డేస్, మనకు 1-2 రోజుల్లో ఆ ఫుడ్ ఇష్యూ కూడా సాల్వ్ అవుతుంది. తర్వాత శానిటేషన్ సెక్యూరిటీ వాళ్ళది ఇంకొక 40 పీపుల్ని రిక్రూట్ చేస్తున్నాము. 60 పీపుల్ని రిక్రూట్ చేస్తున్నాము. దాని నుంచి మనకు శానిటేషన్ సెక్యూరిటీ పర్సనల్ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సార్ మీరు ఎవరైతే రోగులతో కూడా మాట్లాడారు సార్, వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ ఏ విధంగా వచ్చింది? వాళ్ళు ఏమైనా వాళ్ళ సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారా సార్? పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాము. చాలామంది పేషెంట్స్ అందరికీ కూడా ఇష్యూస్ ఏమి లేదు, ట్రీట్మెంట్ సరిగా నడుస్తుందని చెప్పారు. అంటే నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి అనేవి కూడా చాలా వరకు పత్రికల్లో వస్తున్నాయి. ప్రతిరోజు 2 రోజులు ఒకనాడు కూడా వస్తున్నది. ఇక్కడ సిబ్బంది కూడా సరిగా వ్యవహరించట్లేదు అనేది కూడా అపోహలు ఉన్నాయి. దీనికి భాగంగానే జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా వచ్చి కూడా ఇక్కడ పరిశీలించిపోయినట్టు పరిస్థితి ఉన్నది సార్. మీ దృష్టికి కూడా అలాంటివి ఏమైనా వచ్చాయా సార్? ఈ విషయాల గురించి హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ గైనాప్స్తో డిస్కస్ చేశాను. ఇష్యూస్ ఫ్యాకల్టీ తక్కువ ఉండడం వల్ల, తర్వాత పేషెంట్ లోడ్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం జరుగుతున్నాయి. ఫ్యాకల్టీ ఇంప్రూవ్ చేస్తున్నాము, వేరే డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నాము ఈ విషయంగా. రెండోది ఏంటంటే సెక్యూరిటీ కూడా బట్రెస్ అవుతుంది, స్ట్రెంథన్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ముందు ఉండవు. ఇంకొకటి సార్, ఏదైతే శానిటైజర్స్ సిబ్బంది కానీ అదేవిధంగా కార్మికులు కూడా ఒక 2-3 నెలల నుంచి కూడా మాకు శాలరీ లాగా చాలా ఇబ్బంది పడుతున్నామని కూడా వాళ్ళు ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు మెడికల్ కళాశాల ముందు కూడా ధర్నా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది సార్. మనం అక్కడ కవరేజ్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా మాకు జీతాలు లాగా ఇబ్బంది పడుతున్నామని కూడా చెప్తున్నారు. దాని మీద ఏమైనా మీ దృష్టికి వచ్చిందా సార్? వాళ్ళకి ఏమైనా జీతాలు ఇప్పించే ప్రయత్నం చేస్తుంటారా సార్? వాళ్ళకి ఇష్యూస్ అయితే ఏమీ లేదు. వాళ్ళకు ఎంప్లాయీస్కి, ప్రతి ఎంప్లాయీస్కి ఈపీఎఫ్ డిడక్ట్ చేసి శాలరీస్ ఇవ్వాలి. అది చేయకుంటే మనం శాలరీస్ మామూలుగా ఇవ్వము. ఎందుకంటే దట్స్ మీన్ లైక్ ఎంప్లాయీస్ గురించే ఇది. ఈపీఎఫ్లో ఫండ్లో వాళ్ళకి డబ్బులు జమ అవుతానే వాళ్ళకి మంచిది. వాళ్ళు చేయకుండా ఈ ఎవరైతే ఏజెన్సీస్ ఉన్నారో అలాగూ 2-3 మంత్స్ పెండింగ్ పెట్టారు, అందుకనే చేయలేదు. అది ఇమీడియట్గా జరుగుతుంది. అది వాళ్ళు ఆల్రెడీ నిన్న సబ్మిట్ చేశారు, మేము కట్ చేస్తామని చెప్పి ఈపీఎఫ్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. ఏమి ఆగలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో బయట కూడా మొన్న ఒక బాబు కిడ్నాప్ అయిన పరిస్థితి ఉంది. భద్రతా పరంగా ఎలాంటి ఏమైనా సూచనలు ఇచ్చారా ఆ వైద్య సిబ్బందికి కానీ, ఇక్కడ సెక్యూరిటీ సిబ్బందికి కూడా? మొత్తం కూడా అంటే మొన్ననే మన ఒక బాలుడు కూడా కిడ్నాప్ అయ్యాడు, మళ్ళీ సురక్షితం దొరికిన పరిస్థితి ఉంది సార్. ఎట్లాంటి భద్రత తీసుకుంటే బాగుంటుందని సూచనలు ఇచ్చారా సార్ మీరేమన్నా? సెక్యూరిటీ మనం స్ట్రెంథన్ చేసాము విత్ అవర్ మ్యాన్ పవర్. మన హాస్పిటల్ కింద ఉండే సెక్యూరిటీ వాళ్ళు అయితేనేమి, వాళ్ళతో పాటు కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా మాట్లాడి ఇంకో 3 సెక్యూరిటీ పీపుల్ని తీసుకున్నాము. సెక్యూరిటీ స్ట్రెంథన్ చేస్తున్నాము, ఎస్పెషలీ ఈ ఎంసీహెచ్ విభాగంలో. రైట్. మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ మీద పరిశీలించాము. మొత్తం కూడా పేషెంట్లతో కూడా ఇంటరాక్ట్ అయ్యామని కూడా చెప్తున్నారు. వాళ్ళ సమస్యలు కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్య కూడా పరిష్కరించడానికి కూడా కృషి చేస్తామని కూడా ఇటు అధికారులకు కూడా మేము సూచనలు ఇచ్చామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.